నాటక రంగం మీద మొత్తం మీద ఎన్ని నాటకాలు ఆడారు? ఎన్ని పాత్రలు పోషించారు? వాటిలో మీకు బాగా పేరు తీసుకొచ్చిన 5 పాత్రలు చెప్పమంటే ఏం చెప్తారు? 5 పాత్రల పేర్లు. 5 పాత్రల్లో నాకు తెలీదు అది బాగా పేరు వచ్చిందని. 'సుఖీభవ' నాటిక మంచి పేరు తెచ్చింది. అంటే అసలు నన్ను ఒక రంగంలో నుంచి ఇంకో రంగంలోకి ఆహ్వానించడానికి కారణం ఒక మెట్టయింది. అదేంటంటే ఒక 65, 68 ఏళ్ల వేషం. నాకప్పుడు 32 ఏళ్ళు. ఆ వేషం ఏంటంటే ఇల్లు కుర్రవాళ్ళకి అద్దెకిచ్చి చదువుకునే కుర్రవాళ్ళకి వీడిల్లు గర్ల్స్ హాస్టల్కి ఎదురుగా ఉంటుందన్నమాట. కుర్రాళ్ళేమో గర్ల్స్ హాస్టల్ ఎదురుగా కదా అని తీసుకునేవాడు. వీడు ఏమి తెచ్చుకోకుండా చేయకుండా ఆ పిల్లల్ని బాధి తింటూ ఉంటాడు. వాళ్ళు తెచ్చుకునే టిఫిన్, వాళ్ళు దాచుకునే సిగరెట్లు, వాళ్ళు దాచుకునే చిల్లర డబ్బులు ఇవన్నీ తీసుకొని తింటూ ఉంటే ఆ పిల్లలు నలుగురు కలిసి వాడికి ఒక బుద్ధి చెప్తారు. ఇంత ఉంది, ఇంత ఆస్తి ఉంది, పెళ్లి లేదు, పెటాకులు లేదు, పిల్లలు లేదు, ఏం చేసుకుపోతావు అంటే ఆఖరికి ఇతను కూడా తనకున్న ఆస్తిని అంతా కూడా అన్నదానానికి రాస్తూ కన్వర్ట్ అంటే మారతాడు మనిషి. అది ఆ నాటిక. సుఖీభవ అంటే పెట్టేవాడికే కాదు సుఖీభవ, తిన్నవాడు కూడా సుఖీభవ అని అనుకోవాలి. ఎందుకంటే తినేవాడు లేకపోతే పెట్టేవాడు లేదు కదా అనే కాన్సెప్ట్ మీద రాశారు రచయిత గారు. దాన్ని మేము కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకొని ఆడాను. అందుకని అదొకటి మెయిన్. రెండోది మా డిఎస్ఎన్ మూర్తి గారు నాకు నేర్పిన నాగమండల. ఆ నాగమండల ఏంటంటే మీకు కథ తెలిసే ఉంటుంది. గిరీష్ కర్నాడ్ గారు రాసిన నాటకంలో హీరో పాత్రధారి కాస్త పెద్దవాడు పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తాడు. అతనికి అనుగుణంగా మసలు లేకపోతుంది ఈ అమ్మాయిని చెప్పి ఇంట్లో పెట్టి తాళం వేసి ఇతను బయటికి అతని ప్రియురాల దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. ఈ అమ్మాయి భర్తను వశపరుచుకోవడానికి ఒకళ్ళ సలహా మీద ఏం చేస్తుందంటే ఒక చారు లాంటిది కాస్తుంది. కాచి అది మళ్ళీ భర్త వచ్చి తిడతాడేమో అని చెప్పి బయటికి పారబోస్తుంది. ఆ పారబోయటంలో అది పొట్ట మీద పడుతుంది. ఆ పొట్టలో ఉన్న పాము తాగుతుంది. తాగి ఆ పాము ఈ అమ్మాయి మీద ప్రేమ పెంచుకుంటుంది. ప్రేమ పెంచుకొని ఆ ఇంట్లోకి మార్గం తూములో గుండా వచ్చి ఈ అమ్మాయి భర్తలాగా మారి ఈ అమ్మాయితో ప్రేమగా మాట్లాడుతూ ఈ అమ్మాయిని వశపరుచుకొని ఈ అమ్మాయితో సుఖ సంసారం చేస్తూ మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటుంది. పొద్దున్నే వస్తాడు, తిడతాడు, కోపడతాడు, తలుపేస్తాడు, వెళ్ళిపోతాడు, రాత్రిపూట ప్రేమగా మాట్లాడతాడని అనుకుంటుంది తప్ప ఈ అమ్మాయి ఈ ఇద్దరు మనుషుల్లో ఉన్న వ్యత్యాసాన్ని మాత్రం తను గుర్తించలేదు. ఆ అమ్మాయి గుర్తించలేదు. ఆఖరికి ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది. నేను కాదు కదా కారణం అనేది అతను పంచాయతీ పెడతాడు. పంచాయతీలో ఏమవుతుందంటే వాళ్ళకి ఇట్లా కడ్డీలు పట్టుకొని కడ్డీలు పట్టుకొని చెప్పడం అయితే కడ్డీలు కాదు, ఇదిగో అనే పొట్టలో చేయబెట్టగానే పాము వస్తుంది. నేను ఈ పాము సాక్షిగా చెబుతున్నాను. ఇప్పుడు పట్టుకున్న ఈ పాముని నా భర్తని తప్ప నేను ఎవరిని తాకలేదు, ఇది సత్యం అనేటప్పటికీ పాము కూడా ఇలా అని దీవించినట్టుగా వెళ్ళిపోతే ప్రజలందరూ అమ్మోరు తల్లి అని చెప్పి అమ్మాయిని ఆకాశానికి ఎత్తుతారు. భర్త మైండ్ డిమ్ అయిపోద్ది. అట్లా ఉంటుంది ఆ సబ్జెక్ట్ అంతా. అందులో హీరో ఒకడే ద్వైతీభావాలు చూపించాలి. భర్త ఏమో ఎక్కువ ఉగ్రంగా కోపంగా మాట్లాడుతుంటాడు. విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ప్రియుడు మాట్లాడుతుంటాడు. అంటే పాము రూపంలో ఉన్న మాట్లాడాలి, ఇతను మాట్లాడుతుంటాడు. ఇతను మాయమోహంగానే అతను వచ్చి కోపంగా మాట్లాడుతుంటాడు. ఈ రెండు క్యారెక్టర్స్ నా చేత సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకులు ఆయన డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి ఆయన చాలా బాగా చేయించారు నా చేత. అది నాకు ఎట్లా తెలుసంటే 3వ రోజో 4వ రోజో హిందూ పేపర్ కరస్పాండెంట్ సురేష్ గారు అని ఒక ఆయన వచ్చి కూర్చున్నారు. మీ అంత వయసు ఉంటుంది. నేను అప్పుడే ఆఫీస్ నుంచి థియేటర్కి వచ్చా మేకప్ వేసుకోవటానికి సాయంత్రం 5 గంటలకు. వచ్చేటప్పుడు ఆయనతో ఒక అరగంట మాట్లాడి పంపించంటే కూర్చుంటే అప్పుడు ఆయన అడిగాడు, మీరు ఎలా చేశారో ఆ క్యారెక్టర్లో అంత రౌద్రం, ఈ క్యారెక్టర్లో ఇంత శాంతం, విత్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు ఎలా మార్చుకోగలిగారంటే అలా చేశామేమో మాకైతే తెలియదు, ఇట్ ఈస్ ట్రైన్డ్ బై ది డైరెక్టర్. ఆ డైరెక్టర్ గారు ఇచ్చిన ట్రైనింగ్ అది అలా చేశాను అని మంచి పేరు వచ్చింది. ఎంతంటే హిందీలో ఒక 1/2 పేజీ రాశారు. హిందూలో మీ గురించి అదే ఈ క్యారెక్టర్ గురించి, ఈ పాత్ర గురించి రెండు పాత్రలు అండ్ మీరు రాశాడు ఆయన సురేష్ గారు. అదొక క్యారెక్టర్. తర్వాత 3వ క్యారెక్టర్ వచ్చేసేటప్పటికి యవక్రీత్ అని అగ్నివర్ష. మీరు సినిమా చూసే ఉంటారు. అమితాబ్ బచ్చన్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ చేశారు.
అందులో ఆ అగ్నివర్షలో యవక్రీతుడు అనే విలన్ క్యారెక్టర్ అది. అదొకటి కొత్త పందాల్లో చేయించారు ఆయన. థియేటర్ టచ్ సెంట్రల్ యూనివర్సిటీ కదా, వాళ్ళకి మైండ్ చాలా ఉంటుంది. అదొకటి మంచి పేరు వచ్చింది. తర్వాత నేను మా అబ్బాయి దర్శకత్వంలో చేశాను, మా విజయ్ దర్శకత్వంలో. ఈ చేసే క్రమంలో బైపాస్ అని మన ఆకెళ్ళ శ్రీనివాస్ గారు ఒక నాటికి రాసిచ్చారు. అంటే రంగమార్తాండ సినిమా రాశారు కదా, ఆయన ఓ నాటికి రాసిచ్చారు. మానవ సంబంధాలకు కూడా బైపాస్లో చేశాయి. అంటే పిల్లలు దూరం అయిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరే నా పిల్లాడిగా భావిస్తుంటే పక్కింట్లో ఉండేవాడు. భార్యాభర్తలు కూడా అలాగే కోపతాపాలకి వాటికి అవుతున్నారు అనే కంటెంట్ మీద రాస్తూ డబ్బు యొక్క విలువ చెప్పుకొస్తాడు. అందులో డబ్బు యొక్క విలువ చెప్పుకొస్తాడు. ఎలా చెప్పుకొస్తాడో చిన్న బిట్గా చెప్తాను. అది పక్క వాటాలో ఉండే కుర్రాడు అద్దెకుండేవాడు అడుగుతాడు, సార్ మీరు ఏమనుకున్నట్టు ఒక్క మాట అంటాడు. అడుగు, మీకు డబ్బు విషయంలో పట్టు విడుపు ఉండదా అంటాడు. పట్టు ఉంటుంది, విడుపు ఉండదు. ఎందుకంటే వాడికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి 12 రోజులు 13 రోజులు అయింది. డిశ్చార్జ్ చేయాలి. డాక్టర్ డిశ్చార్జ్ చేయటంలా బిల్లు పెరిగిపోతుంది. వీడి డిశ్చార్జ్ చేయని కారణం ఇదే అని చెప్తుంటాడు. వీడిని చూసి వెళ్ళడానికి వస్తూ ఉంటారు. భార్యకో పక్కన కోపం, కొడుకేమో ఇష్టం లేని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి వేరే ఉంటున్నాడు, వాడిని రానివాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కుర్రాడు అడుగుతాడు అనమాట. అప్పుడు చెప్తాడు వాడు. ఏం చెప్తాడంటే 6 ఏళ్ల వయసులో అమ్మ మార్చురీలో నుంచి డెడ్ బాడీగా బయటికి తీసుకొచ్చిన తర్వాత భుజాన్ని వేసుకొని తీసుకుపోతున్న తరుణంలో దేవుడు కూడా పగబట్టినట్టుగా ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిపించాడు. అమ్మ శవాన్ని తడవకుండా పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. మర్నాడు అమ్మ శవాన్ని దహనం చేయడానికి కావలసిన డబ్బుల కోసం కాలనీలో ఇంటింటికి తిరిగి తలుపు కొట్టి డబ్బులు అడుక్కొని ఆ డబ్బులు తెచ్చి ఆ డబ్బును ఖర్చు పెట్టిన తల్లి శవాన్ని ఖననం చేసినప్పుడు ఆ రూపాయి విలువ తెలుసు నాకు. అందుకే డబ్బు విషయంలో పట్టుంటుంది, విడుపు ఉండదు అంటాడు. అంటే అట్లా క్యారెక్టర్ని రాయటంలో రచయిత కూడా ఒక సిద్ధాంతీకరణంగా రాశారు. దాన్ని మా విజయ్ కూడా మమ్మల్ని బాగా కొంచెం ఇబ్బంది పెట్టే డైరెక్ట్ చేసి రసం పిండాడు మమ్మల్ని, వాస్తవంగా చెప్పాలంటే. అది 2016లో తిరుపతి నంది కాంపిటీషన్స్లో ఆడాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ రావటం కన్నా నాకు బాగా టచ్ అయింది. ఎందుకు? తల్లి మీద, డబ్బు మీద, సొసైటీ మీద, మంచితనం మీద. సాయం చేస్తాడు అందరికీ, కానీ ఎవరికి సాయం చేశాననేది తెలియదు. వాడికి ఫీజు కడతాడు, లేదు వీడికి అద్దె చేసేస్తాడు, ఇట్లా ఉంటాయి. పెద్ద మొండోడు అనుకుంటుంటారు. ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రకు దగ్గరగా ఉండొచ్చు. అట్లా ఉంటుంది. అదొక క్యారెక్టర్ నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్. దాని తర్వాత తలుపులు తెరుచుకునే భారతల రామకృష్ణ గారు నాటికి రాశారు. తలుపులు తెరిచే ఉన్నాయి. అది విజయ్ డైరెక్ట్ చేశాడు. ఆ నాటికి చూసిన సందర్భంలోనే మా దర్శకులు వినోద్ ఆనంద్ గారు ఆ నాటికి చూసి తర్వాత నాకు మిడిల్ క్లాస్ మెలోడీస్లో అవకాశం ఇచ్చారు. నాకు ఈ 5 క్యారెక్టర్స్ ఎప్పుడు నాకు బాగా ఇష్టం, బాగా కష్టపడి చేశాను.